ఏఎస్ఎన్9 న్యూస్ కి స్వాగతం. నందిగామ ప్రాంతంలో చోరీలు చేసేవారిని అరెస్టు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో రూరల్ డీసీపీ మహేశ్వర్ రాజు మార్గనిర్దేశకత్వంలో నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న చోరీ గ్యాంగ్ ను అరెస్టు చేసిన నందిగామ పోలీసులు గత కొంతకాలంగా నందిగామ పరిధిలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని నందిగామ పోలీసులు 25/9/2024 తేదీన అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక 12 టైర్స్ లారీ, ఒక హీరో మోటార్ సైకిల్ చోరీ నగదును స్వాధీనం చేసుకుని ముద్దాయిలకు జ్యుడిషియల్ రిమాండ్ కొరకు నందిగామ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడమైంది. నిన్న అనగా 26/9/2024 మన నందిగామ పోలీస్ స్టేషన్ నందు అవర్ CA Naidu and his entire team has done a wonderful work under the guidance of our CP sir Rajshekar Babu garu and as well as DCP Maheshwar Raju sir, and it's a very noteworthy information that మన దగ్గర ఒక ముగ్గురు అఫెండర్స్ పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురు అఫెండర్స్ పేర్లు కొమ్మూరు గోపి, నవీన్ కుమార్ అండ్ జాన్. ఈ కొమ్మూరు గోపి అన్నాడు ఇంతకుముందు ఒక షీట్ ఉన్న వ్యక్తి. ఇతను జైలుకి వెళ్ళి కిందటి నెల 14వ తేదీన జైలు నుంచి బయటకు రిలీజ్ అయ్యి వచ్చాడు. జైలు నుంచి బయటకు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత రీసెంట్గా మళ్ళీ 16వ తేదీన ఒక పెనుగంచప్రోల్లో ఒక వ్యక్తి మన నందిగామ వచ్చి బైక్ పెడితే ఆ బైక్ని దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా బైక్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని పట్టుకొని 17వ తేదీన ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ని దొంగతనం చేసి అది తీసుకొని వెళ్ళిపోయారు. వెంటనే అప్పుడు మనకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ రావడంతో వెంటనే సిఐ ఒక టీంని పెట్టి సీసీ ఫుటేజెస్ ద్వారా అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ యూజ్ చేసుకొని అతన్ని ట్రాక్ చేసుకుంటూ ఎరుపాలెం వెళ్ళిందని తెలుసుకొని ఎరుపాలెం పోలీసు వాళ్ళు హెల్ప్ తీసుకోవడం జరిగింది. బట్ బ్యాడ్ లక్, వీ హ్యావ్ మిస్డ్ హిమ్ అట్ దట్ పాయింట్. ఎరుపాలెం ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆ ఆయిల్ని అంతా వేరే వేరే ప్లేసెస్లో అమ్మి సొమ్ము చేసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 25,000 సరుకు అమ్మేసి అక్కడ పోలీసులు పట్టుకోబోతుంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అది తెలుసుకున్న మా టీమ్ స్పెషల్ టీమ్ అని పెట్టి అతను బ్యాక్ని ట్రాక్ అవుట్ చేసుకుంటూ మొత్తానికి తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది మా టీము. కానీ తిరుపతిలో పట్టుకోవడం కూడా అక్కడి నుంచి అటు పారిపోయి మళ్ళీ మన లిమిట్స్లోకి వచ్చాడు. మన లిమిట్స్లో 23rd మళ్ళీ ఒక లారీని దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అదే క్రమంలో మన వాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చి we have caught him, and I really congratulate our team, CA Vyal Naidu, for his wonderful efforts. I really appreciate him, and లక్కీగా ఈ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. అండ్ మొత్తానికి బైక్ రికవర్ చేసాం అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రక్ కూడా, లారీని కూడా రికవర్ చేయడం జరిగింది. అండ్ వీఆర్ సెండింగ్ హిమ్ టు అండ్ హోప్ఫుల్లీ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇలాంటి ఏమైనా ఎట్టి పరిస్థితులు ఏమైనా జరిగితే మాకు చెప్తే ముందే మేము ట్రేస్ అవుట్ చేస్తాం. బ్యాడ్ లక్కీగా కానిస్టేబుల్ బైక్ థెఫ్ట్ అఫెండర్ మాకు చెప్పలేదు యాక్చువల్గా బైక్ పోయిందని కూడా. తెలుసుంటే ముందే కొంచెం పట్టుకుంటేవాళ్ళం. ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి ఎనీ ఆఫెన్సెస్ కానీ ఏమైనా అయితే వెంటనే మాకు రిపోర్ట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళాల్సిన వచ్చిన పరిస్థితి ఏమైనా ఉంటే కైండ్లీ యూస్ LHMS, లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఇదేంటంటే మీరు ఎప్పుడైనా ఊరి నుంచి బయటకు ఒక 2 రోజులు బయటకు వెళ్తారు, జస్ట్ ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మా వెబ్సైట్ ఉన్నది, లాక్ LHMS వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ LHMS యాప్ కూడా ఉంది. విజయవాడ కమిషనరేట్లో మీరు అప్లై చేస్తే వాళ్ళు ప్రొవైడ్ యూ కెమెరాస్ ఎట్ యువర్ హోమ్. మీ ఇంట్లోనే కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. ఆ కెమెరాస్ యూజ్ చేసుకుంటే ఎవరైనా దొంగ వచ్చినా కూడా వెంటనే ఆ కెమెరాస్ నుంచి మీరు పట్టుకోవడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ అక్కడ అలారం సిస్టమ్ కూడా ఉంటుంది, వెంటనే మోగుతుంది, మీ దగ్గర థెఫ్ట్ అవ్వకుండా ఉంటుంది, ప్రాపర్టీ ఏమి పోకుండా ఉంటుంది.
దయచేసి రూరల్ ఏరియాస్లో ఇది యూజ్ చేయడం లేదు ఎక్కువగా. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ వారి వైపు నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది కొంచెం ఎక్కువగా యూజ్ చేయండి. ఎవరైనా బయటికి ఊర్లో నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్ళినా ఏమైనా చేసినా దయచేసి LHMS యాప్ని యూజ్ చేసుకుంటారనేసి కోరుతున్నాం. ఇట్లు విజయవాడ పోలీస్ కమిషనర్. థ్యాంక్ యూ. జూన్ 10వ తారీఖున కొంతమంది చీటర్స్ పైన అంటే కార్ల ఎఫియన్స్ పైన కేసు నమోదవడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు వరకు ముద్దాయిని కానీ దానికి సంబంధించిన ఏ విషయం కూడా ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు 4 కార్లు సీజ్ చేయడం జరిగింది. అవును సార్. ముద్దాయి మాత్రం ఎస్కేప్ టు గోవా సంథింగ్ అని తెలిసింది. ఆ గోవాకు ఒక టీం పంపించాం ఆల్రెడీ. ట్రేస్ అవుట్ చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా ఫ్లైట్ ఫారెన్ ఏదో వెళ్ళిపోయాడనేసి మాకు తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ఉంది. We can't disclose everything, but we are making our efforts. We will definitely try to catch those persons. బట్ ఈ హ్యాస్ డన్ అంటే అతను కొంతమంది చేత కొంతమందికి నెంబర్స్ ఇచ్చేసి గ్రూపుల్లో ఎవరైతే తన పైన వార్తలు రాస్తున్నారో లేదా ఉన్న నిజాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే అవకాశం నిన్న కొంతమందిపై మా పైన అసభ్యకరమైనటువంటి పదజాలతో వార్తలు పెట్టడం జరిగింది. వ్యక్తిగత విషయాలపై తీసుకొచ్చాం సార్ విత్ కలర్ ప్రింట్స్ ఇచ్చి సార్ ఇదిగోండి Cognizable offense ఉంటే definitely we will register. గ్రూప్ అడ్మిన్స్ Or else, మీ పరంగా కొంచెం హ్యూమిలియేట్ చేసినట్లా డిఫమేషన్ చేసినట్లు ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ ప్రైవేట్ పిటిషన్ వేసుకోవచ్చు. యూ కెన్ డెఫినెట్లీ ప్రైవేట్ కంప్లైంట్ లాడ్జ్ చేసుకోవచ్చు. హ్యాపీగా కేసు అనేది ఒకటి కడుతూ ఉంటారు. కేసు కోర్టులోనే డైరెక్ట్ కడతారు. ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంటే మా దగ్గర మేము కేసు రిజిస్టర్ చేస్తాం. కంప్లైంట్ రాసి ఇచ్చాం సార్.